ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ దేవాలయం బళ్ళారిలో వెలసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం అన్నమాట, కర్ణాటక. ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం అండి. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉన్నది. ఈ ఆలయానికి 4 రాజగోపురాలతో నిర్మితమై ఉన్నది. 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈ దేవాలయం మెయిన్ రోడ్లోనే ఉంటుంది. చాలా పెద్ద దేవాలయం. బళ్ళారిలో వెలసి ఉన్న కనకదుర్గ అమ్మవారు అంటేనే చాలా ప్రసిద్ధమైన అమ్మవారు. బళ్ళారి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అమ్మవారేనన్నమాట, కనకదుర్గ అమ్మవారే. చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ మధ్య అక్క వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అయితే బళ్ళారిలో వెళ్ళామండి. గుంటూరు నుంచి అక్క వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరం కలిసి బళ్ళారి వెళ్ళామన్నమాట. ఆ విధంగా వెళ్ళినప్పుడు తీసిన వీడియో. రైల్వే స్టేషను చాలా పెద్దదిగా ఉన్నది. ఇంకా ఏదో వర్క్ జరుగుతూ ఉన్నదన్నమాట. ఇప్పుడైతే ఆలయానికి వచ్చేసామండి, దేవాలయానికి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదంతా బయట ఆలయ ప్రాంగణం అన్నమాట. ఇది మెయిన్ రోడ్డు, పెద్ద గేటు ఉన్నది. లోపలికి వెళ్తే ముందుగా మనకు కనిపించేది అమ్మవారు చెట్టు కింద ఉన్నారు. ముందు అక్కడ దండం పెట్టేసుకొని తర్వాత ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము. చాలా పెద్దదిగా ఉన్నదండి ఆలయం. మేము వెళ్ళిన సమయం చాలా ఎండగా ఉన్నది. మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. అందువల్ల చాలా ఎండగా ఉన్నది. ఈ దేవాలయంలో నిత్య అన్నదానం కూడా జరుగుతుందన్నమాట. భక్తులకైతే ఇబ్బంది ఉండదు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడైతే అమ్మవారి దర్శనార్థం లోపలికి వెళ్తున్నామన్నమాట. ఇంత ఎండలో కూడా పిల్లలు చూడండి ఏ విధంగా ఆడుతున్నారో. కాళ్ళు కాలట్లేదో ఏమో మరి పిల్లలకి. ఇక్కడ కోనేరు ఉన్నదండి, అందులో అయితే నీళ్ళు అస్సలు లేవు. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. చాలా బాగున్నారండి అమ్మవారు ఇక్కడ. ఈ దేవాలయంలో అమ్మవారికి బంగారంతో అలంకరణ చేస్తేనే చాలా అంటే చాలా ఇష్టం అంట. అందువల్ల పూలతో చేస్తారు, అయినా కూడా ప్రతిరోజు బంగారం వెండితో అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారన్నమాట. కనకదుర్గ అమ్మ అందరికీ అమ్మ, వరాలనిచ్చే తల్లి, బంగారు తల్లి. ఇక్కడ అమ్మవారు స్వయంభూ అన్నమాట. అమ్మవారు పుట్టలో నుంచి వెలిశారన్నమాట. అందువల్లనే అంత శక్తివంతమైన అమ్మవారు. పూర్వం బళ్ళారి ప్రజలందరూ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ అమ్మవారి దగ్గరికి వచ్చి అందరికీ ఆరోగ్యం బాగుంటే సిరిబండ అనే ఉత్సవం ప్రతి సంవత్సరం ఘనంగా జరిపిస్తాము అని చెప్పి అమ్మవారికి మొక్కుకున్నారు. ఆ తర్వాత అమ్మవారి కరుణా కటాక్షాలు ఆ ఊరి ప్రాంత ప్రజలందరిపై పడి ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటి నుంచి అమ్మవారికి ప్రతి సంవత్సరం సిరిబండ అనే ఉత్సవం చాలా ఘనంగా జరుగుతుందన్నమాట. ఆ ఉత్సవానికి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆ ఉత్సవాన్ని ఘనంగా జరిపిస్తారు. ఇక్కడైతే అమ్మవారు ఉత్సవ విగ్రహం ఉయ్యాల్లో ఉన్నారన్నమాట. బయట వచ్చిన భక్తులందరూ ఈ విధంగా అమ్మవారిని తాకి ఉయ్యాలైతే ఊపుతున్నారు. ఈ దేవాలయంలో అమ్మవారిని చూస్తున్నారు కదండి, ఎంత అద్భుతంగా ఉన్నారు. అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతతనిచ్చింది. అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. చాలాసేపు అయితే అక్కడే ఉన్నాం, పెద్దగా జనం లేరు కాబట్టి. అంత దూరం బళ్ళారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చినట్లయితే తర్వాత ఈ దేవాలయం గురించి తెలిసినట్లయితే చాలా బాధపడేవాళ్ళం. అక్కడ ఉన్నప్పుడే తెలుసుకుని ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కాబట్టి మనసు అయితే ప్రశాంతంగా ఉన్నది. అమ్మవారి దర్శనం అయ్యింది అని. ఇంకా ఉన్నాయి అక్కడ
అన్నీ చూడలేం కదా, మేమైతే ఫంక్షన్కి కాబట్టి వెళ్ళింది. అందువల్ల అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ కోనేరు ఉన్నది, అయితే ఇందులో నీళ్ళైతే అస్సలు లేవు, మరి ఎందువల్లనో ఏమో. తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చెట్టు కింద నాగేంద్ర స్వామివారు కొలువై ఉన్నారు. ఆ ఎదురుగానే స్వామివారు దేవాలయం అయితే ఉన్నది, లోపల ఉన్నారనమాట. స్వామివారిని చూడండి, నాగేంద్ర స్వామివారు ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారు. అసలు ఎంత బాగా అనిపించిందండి స్వామివారిని చూస్తే, చాలా బాగున్నారు స్వామివారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. కనకదుర్గ అమ్మవారి దేవాలయం అయితే చాలా బాగుందన్నమాట. అమ్మవారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మొత్తం చూసి బయలుదేరాము, అందరం బయలుదేరామన్నమాట. మీరు ఎవరైనా ఈ బళ్ళారి వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని చూడకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకొని రండి. అమ్మవారి కరుణ కటాక్షాలకి పాత్రులు కండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్తుందన్నమాట. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.